హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే సప్త శనివార వ్రతం చేస్తున్నాను. నా వీడియోస్ ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ విషయం తెలుసు. అండ్ ఈ వారం వచ్చి నాది 5వ వారం అండి. ఆల్రెడీ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా 4 వారాలు అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ ఈరోజు వచ్చి 5వ వారం. నేనైతే మార్నింగ్ 4కే లేచాను. బయట అయితే ఒక్క మనిషి కూడా లేడు. అండ్ ఫుల్ చీకటి, చలి మాత్రం ఎరగేసేస్తుంది భయ్య. అసలు ఫుల్ చలి అయితే ఉంది. అసలు బయట చాలా చలి ఉంది మాకైతే. అండ్ నేనైతే మార్నింగే అన్ని పనులు చేసుకుంటాను కాబట్టి ఇంక మార్నింగే లేచి నేను వాకిల్లో అన్నీ కడిగేసుకున్నాను. నాకు ఎందుకో మార్నింగే ఇష్టం. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. నాకు ఇంకా అదొక సాటిస్ఫాక్షన్ అంతే. మార్నింగే లేచి అన్నీ చేసుకుంటాను. ఇంకా ఆ రోజు కూడా నేను మార్నింగే లేచి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అండ్ 4కి లేచాను. మొత్తం పనంతా అయినప్పటికీ, నాకు పూజ అయినప్పటికీ 10 అయ్యింది. సో ఈ మధ్యలో నేను ఏమేమి చేశానో మొత్తం నేను 20 మినిట్స్లో అవగొట్టాను. 6 అవర్స్ని 20 మినిట్స్లో ఎడిట్ చేసి పెట్టేశాను. అంటే ఎక్కువ లాంగ్ అయినా సరే మీకు అంత చూడాలి అనిపించదు కదా. సో అందుకని చెప్పి నేను షార్ట్గా చేసేసి పెట్టేశాను. అండ్ ఇక్కడైతే నేను ముగ్గులు వేసేసుకుంటున్నాను మొత్తం. అదొక మంచి ఫీల్ వస్తుంది. ముగ్గులు వేసుకొని గుమ్మాలకు బొట్లు అన్నీ పెట్టుకుంటే ఒక మంచి ఫీల్ వస్తుంది కదా. సో అందుకని నేను కన్ఫామ్గా మార్నింగ్ చేస్తే ఏంటంటే అది ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి అనిపించింది. సో నేను మార్నింగే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని ముగ్గులు అవి కూడా వేసేసుకుంటున్నాను. చలి మాత్రం బాగా ఉంది. సో స్వెటర్ అయితే కన్ఫామ్ ఉండాల్సిందే. నాకు అందులో కొంచెం చలి ఎక్కువ. సో కన్ఫామ్ నేను స్వెటర్ అయితే వేసుకుంటాను. అండ్ ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నేను బాత్ చేసేసి ఇంట్లో కూడా మొత్తం ఊడ్చేసుకొని మాప్ అయితే పెట్టుకుందామని చెప్పి మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంట్లో కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వారం మా బుడ్డోడు లేడు. మా బుడ్డోడు ఊరు వెళ్ళాడు. సో నాకు కొంచెం ఫ్రీగా పని అయితే అయిపోయింది. సో నేను ఫ్రీగా పని అయితే చేసుకున్నాను. సౌండ్స్ కూడా చేసుకోవచ్చు. నార్మల్గా అయితే మా బుడ్డోడు ఉంటాడు, నేను అసలు సౌండ్ చేయకుండా స్లోగా చేస్తాను. బట్ ఈసారి మా బుడ్డోడు లేడు కాబట్టి సో నేను ఫాస్ట్గా పని అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు స్లోగా చేసేదాన్ని, వాడు ఉంటాడని చెప్పి. అండ్ ఇక్కడ మాప్ కూడా వేసేసుకుంటున్నాను. కన్ఫామ్గా ఎవ్రీ వీక్ మాప్ అయితే వేస్తానండి. అంటే మనం నార్మల్గా ఇల్లు కడుక్కుంటాం కదా, మాకు ఆప్షన్ అనేది లేదు. సో కన్ఫామ్గా నేను మాపే వేసుకోవాలి. ఎందుకంటే మాకు ఇది ఇంటికి హోల్ అయితే లేదు వాటర్ బయటకు వెళ్ళడానికి. సో మేము మాపే వేసుకుంటాము. సో అలా కన్ఫామ్గా ఎవ్రీ వీక్ మాప్ అయితే వేస్తాను. ఇల్లు మొత్తం రూమ్స్ వేయను కానీ హాలు, కిచెన్, దేవుడి రూము మొత్తం అన్నీ మాప్ అయితే కన్ఫామ్గా పెట్టుకుంటాను. ఎవ్రీ వీక్ వేస్తాను మిస్ అవ్వకుండా. మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ బయట కడిగేసి ఇంకా మొత్తం ఊడ్చేసుకొని ఇల్లంతా ఇంకా మాప్ అయితే వేసుకుంటాను. ఇంకా అది అయిపోయిన తర్వాత మిగిలిన పనులు ఏమైనా చేస్తే ఈలోపు ఆరిపోయిద్ది కదా అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చి దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం దేవుడి రూమ్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా దేవుడి సామాన్లు ఉన్నాయి కదా, ఇవి కూడా క్లీన్ చేసేస్తే ఇంకా ఒక పని అయిపోయిద్ది కదా అని చెప్పి ఇంక ఇవి క్లీన్ చేసేసుకుంటున్నాను. దేవుడి సామాన్లు కూడా నేను ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తాను. మధ్యలో రెగ్యులర్ పూజకి క్లీన్ చేస్తాము. మళ్ళీ ఆ రోజు కన్ఫామ్గా మళ్ళీ క్లీన్ చేసి నేను పెడతాను. ఎలా ఉన్నామో అలా కడిగేసి, కొంతమంది కడిగేసి నార్మల్గా కడిగేసి పెడతారు. బట్ అలా కాదు, నేను కన్ఫామ్గా నీట్గా తోముకొని పెడతాను. అండ్ ఇక్కడ బొట్లు పెడదామని చెప్పి, అంటే గడపలకి బొట్లు పెడతారు కదా, సో దానికని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. పసుపు, కుంకుమ అండ్ ముగ్గు రెడీ చేసుకుంటున్నాను. తులసమ్మ దగ్గర కూడా కొంచెం క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టాలి. సో తులసమ్మని కూడా క్లీన్ చేసి బొట్లు పెడదామని చెప్పి అనుకున్నాను ఈరోజు. అండ్ గడపకైతే ఇక్కడ బొట్లే పెట్టేస్తున్నాను. పసుపు రాస్తున్నాను. ముందు పసుపు రాసి ఇంక బొట్లే పెట్టేద్దాము, బాగుండిద్ది అని చెప్పి ఎవ్రీ వీక్ కూడా గడపకి నేను పసుపు రాసి బొట్లే పెడతాను. మంచిగా నాకు వచ్చిన ముగ్గులే వేస్తాను. నాకు ఎక్కువ ముగ్గులు రావు, వచ్చిన వాటిలోనే సింపుల్గా మంచిగా కనిపించేలాగా వచ్చిన ముగ్గులే వేస్తాను. అండ్ ఇక్కడ గడపకు కూడా కుంకుమ, ముగ్గు అన్ని పెట్టేసుకుంటున్నాను. గడపకు ముగ్గులు పెట్టేసిన తర్వాత ఇంకా నేను పీట రెడీ చేసుకోవాలి. దేవుణ్ణి పెడతాం కదా, సో ఆ పీట కూడా రెడీ చేసుకోవాలి. జస్ట్ కడిగేసి నేను పక్కన పెట్టాను పీట, ఈలోపు ఆరిద్ది కదా అని చెప్పి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా గడపకి ముగ్గులు అన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా పీట రెడీ చేసుకుందాము అని చెప్పి అనుకున్నాను. ఇక్కడైతే ఏదో సింపుల్గా ముగ్గు అయితే వేస్తున్నాను. ఈ ముగ్గు నాకే తెలియదు ఇప్పటి వరకు, బట్ ఏదో ట్రై చేశాను. బాగుందో లేదో నాకు కమెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా చూసారు ఇలాంటి ముగ్గు అని చెప్పి. ఏదో బాగుంది కదా సింపుల్గా అని చెప్పి ఇలా ట్రై చేశాను. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ముగ్గులు రావు కాబట్టి నాకు వచ్చిందే వేసుకుంటాను. అండ్ ఇక్కడికైతే గడప ముగ్గు అయితే అయిపోయింది. ఇంక నేను పీటను కూడా రెడీ చేసేసుకుందాం అని చెప్పి పీట కడిగేసి ఆల్రెడీ ముందే పెట్టాను కదా, సో అది కూడా తీసుకొచ్చేసి ఇంకా పీటకు కూడా పసుపు అన్నీ రాసేసాను. మొత్తం పీట అంతా కొంచెం పెద్ద పీట తీసుకుంటాను. ఎందుకంటే మనకి 7 దీపాలు పెడతాం కదా, పిండి దీపాలు. సో అవి సరిపోవాలని చెప్పి కొంచెం పెద్ద పీటనే తీసుకుంటాను. ఎవ్రీ వీక్ ఈ పీటనే యూజ్ చేస్తాను. నేను స్వామివారిని కూడా కిందకి దించేసాను. ఇంకా స్వామివారికి కూడా నేను నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ బొట్లో పెట్టి
పెడతాను. అంటే లాస్ట్ వీక్‌వే ఉంటాయి. సో, నేను అలాగే దింపేసి మళ్ళీ నేను క్లీన్ చేసుకొని బొట్లో పెట్టి అప్పుడు నిలబెడతాను. అప్పటి వరకు పెట్టను. సో, ఇక్కడ పీట కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. పీటకి కూడా ముగ్గులు వేసుకుంటున్నాను నీట్‌గా. ఎవ్రీ వీక్ కన్ఫర్మ్‌గా ఇవన్నీ చేస్తానండి. అంటే ఈ వీక్ చేసినవి మళ్ళీ నెక్స్ట్ వీక్ యూజ్ చేయను నేను. కన్ఫర్మ్‌గా ఎవ్రీ వీక్ వాటిని చేంజ్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ కడుక్కొని మళ్ళీ మంచిగా ముగ్గులో పెట్టుకొని మళ్ళీ నీట్‌గా చేసుకుంటాను. ఈ వీక్‌వే నెక్స్ట్ వీక్ చేయడం అలా చేయను. కన్ఫర్మ్‌గా ఎవ్రీ వీక్ ఆ వీక్‌వే చేస్తాను. సో, అలా అయితేనే నాకు ఎందుకో మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా కాళ్ళకి పసుపు రాసేసుకుంటున్నాను. కాళ్ళకి పసుపు గంధం కన్ఫర్మ్ ఉండాలండి. ఎందుకో అదొక మంచి ఫీల్ ఇస్తుంది మనకి. పూజ చేసేటప్పుడు అవి ఉండడం ఒక గుడ్ వైబ్ అంతే. సో, అందుకని కన్ఫర్మ్‌గా నేను ఎలాగో అన్నిటికీ పసుపే రాస్తాం కదా! సో, ఆ టైంలోనే అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మనం రాసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో, నేను అలాగ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే నేను రాసుకుంటాను. సో, ఇక్కడ అన్నిటికీ బొట్లు పెట్టేసా కాబట్టి ఇంక నేను రాసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా పీట మీద కూడా క్లాత్ వేసేసుకొని లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో లాస్ట్ వీడియో చూసుంటే లాస్ట్ వీక్‌ది ముందు నేను బియ్యం పోసేసి క్లాత్ వేయడం మర్చిపోయి తర్వాత క్లాత్ వేసాను. బట్ ఈసారి గుర్తుపెట్టుకొని ముందే క్లాత్ వేసి తర్వాత బియ్యం అయితే పోసాను. అండ్ ఇక్కడ బియ్యం పోసేసుకుంటున్నాను 7 పిండి దీపాలకి ప్లస్ స్వామివారిని ప్రతిష్ఠించడానికి ముందు బియ్యం అయితే పోసేసుకున్నాను. ఇంకా నేను స్వామివారిని క్లీన్ చేయాలి. ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తానండి. అంటే బాగానే ఉన్నారు కదా, మైలు ఏం తగలలేదు కదా, అలా ఏం కాదు. కన్ఫర్మ్‌గా ఎవ్రీ వీక్ నేను స్వామివారి ఫోటోని తుడుచుకొని బొట్లో పెట్టుకొని మళ్ళీ నేను పూజ చేస్తాను. ఎలా ఉందో అలా చేయను. కన్ఫర్మ్‌గా ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకుంటాను. సో, ఇక్కడ అండ్ ఏదైతే నేను యూస్ చేస్తున్నానో దాని గురించి కూడా చెప్పాను. స్పాంజ్ అంటారు కదా, అది నేను కన్ఫర్మ్‌గా అది ఓన్లీ దేవుడి పటాలకి మాత్రమే యూస్ చేస్తాను. మళ్ళీ అన్నిటికీ యూస్ చేసింది ఇక్కడ యూస్ చేయను. ఓన్లీ ఆ దేవుడి పటాలకు మాత్రమే యూస్ చేస్తాను. అండ్ స్వామివారికి కూడా గంధం బొట్టు అండ్ కుంకుమ బొట్టు అన్నీ పెట్టేసుకొని మంచిగా రెడీ చేసుకున్నాను. అన్ని బొట్లు ఉంటేనే నాకు ఎందుకో బాగుండిద్ది, నిండుగా ఉన్నట్టు అనిపిస్తారు. సో, అందుకని అన్ని బొట్లు అయితే పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ స్వామివారిని కూడా మంచిగా రెడీ చేసి చూడండి ఎంత బాగున్నారో స్వామివారు. అండ్ స్వామివారిని కూడా ఇంకా పెట్టేసుకొని ఆయనకి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాను. ఈ వారం అయితే అరటిపళ్ళు, సీతాఫలం, యాపిల్, కమలాకాయ ఇలాగ ఒక 4, 5 రకాలు తెచ్చుకున్నాను. అండ్ పువ్వులు నాకు దొరికిన కొన్ని పువ్వులు, తులసి మాల అండ్ తమలపాకులు అన్నీ నైటే తెచ్చేసుకున్నాను. అండ్ ఇంకొక విషయం కన్ఫర్మ్‌గా 7 రకాలు పెట్టాలా. ఎవ్రీ వీక్ 7 రకాలు పెట్టాల్సిందేనా. 7 రకాల పువ్వులు, 7 రకాల కాయలు ఇలా అన్నీ 7 రకాలు పెట్టాలా లేదా పర్లేదు 7వ వారంలో పెట్టుకోవచ్చా? ఏదో ఒకటి కమెంట్ చేయండి. అంటే కొంతమంది 7 రకాలు ఎవ్రీ వీక్ పెట్టాలి అని చెప్పి అంటున్నారు. కొంతమంది పర్లేదు 7వ వారంలో పెడితే చాలు అంటున్నారు. సో, నాకు అదొకటి కమెంట్ చేయండి. నాకు అది తెలియట్లేదు ఎవ్రీ వీక్ పెట్టాలా అని. నేనైతే ఎవ్రీ వీక్ పెట్టట్లేదు 7 రకాలు. నాకు తోచినంత పెడుతున్నాను అంతే. లాస్ట్ వీక్ అదే 7వ వారం చూసుకోవచ్చు 7 రకాలు అన్నీ 7 రకాలు తేవచ్చు అని. బట్ ఇది 7 రకాలు ఎవ్రీ వీక్ పెట్టాలా, లాస్ట్ వారం పెడితే సరిపోద్ది అనేది నాకు ఒకసారి అయితే కమెంట్ చేయండి. డౌట్ అంతే నాకు. కొంచెం అదైతే క్లారిఫై చేయండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే. అండ్ ఇక్కడ నేను పూజ సామాన్లు కూడా తోమేసుకున్నాను కదా, వాటికి కూడా నేను గంధం పెట్టేసి బొట్లు అయితే పెట్టేస్తున్నాను. కన్ఫర్మ్‌గా పూజ సామాన్లు కూడా నేను గంధం పెట్టి బొట్లు అయితే పెడతాను. ఎవ్రీ వీక్ పెట్టుకుంటానండి. అండ్ ఇక్కడ వెండి గ్లాస్కి వచ్చి స్వామివారి నామం వేద్దాము అని చెప్పి నామం అయితే వేస్తున్నాను. ట్రై చేసినాను. లాస్ట్ వీక్ కూడా వేశాను. సో, ఇప్పుడు కూడా నామం వేద్దామని చెప్పి చేత్తో స్వామివారి నామాన్ని అయితే వేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. లాస్ట్ వీక్ కొంచెం వాటరీగా అయింది కానీ ఈసారి చాలా బాగా వచ్చింది. అండ్ మిగిలిన వాటికి కూడా కుందులకి అండ్ ఇంకా ఉన్న బిందెలకి అన్నిటికీ చిన్న బిందెలకి అన్నిటికీ నేను బొట్లు అయితే పెట్టేసుకున్నాను. కుంకుమ బొట్లు, గంధం బొట్లు పెట్టేసుకొని నీట్‌గా వాటిని కూడా రెడీ చేసేసుకున్నాను పూజకి. ముందు మనం అన్ని పనులు చేసేసుకున్నామంటే ఇంకా లాస్ట్‌లో మనం దీపారాధన చేసి పూజ చేసుకుంటే అయిపోయిద్ది. అదే మనం ఒక్కొక్కటి పెండింగ్ ఉంచామంటే లాస్ట్‌లో ఇబ్బంది అయిపోద్ది. సో, నేను ముందు ఏమేమి పనులు అయితే ఉంటాయో అన్నీ కంప్లీట్ చేసేస్తాను. అప్పుడు మనకి లాస్ట్‌లో చాలా ఈజీగా అయిపోద్ది. సో, ఇక్కడ కూడా నేను మనకి గడప దగ్గర ఒక బిందె పెడతాను, చిన్న బిందె. అండ్ దేవుడి దగ్గర 2 పెడతాను, తులసమ్మ దగ్గర 1 పెడతాను. సో, అందుకని 4 ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ గణపయ్యని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. గణపయ్యకి కూడా బొట్టు పెట్టేసుకొని ఆయన్ని కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంకా మిగిలిందంతా నేను అలంకరించుకోవాలి స్వామివారిని పువ్వులతో. అండ్ పళ్ళు, పువ్వులు అన్నీ పెట్టేసి నేను అలంకరించుకోవాలి స్వామివారిని. సో, అవన్నీ ఇక్కడ చేసేస్తున్నాను. కొంచెం అన్నీ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ అయినప్పటికీ నాకు 8 అలా అయిపోయింది. నేను 4కి లేచాను, 8 అయింది. అండ్ నా ముడుపు కూడా స్వామివారి దగ్గర పెట్టేశాను. కన్ఫర్మ్‌గా ఎవ్రీ వీక్ ముడుపు అయితే పెట్టాలండి. ఎవరైతే ముడుపు కట్టుకున్నారో వాళ్ళు కన్ఫర్మ్‌గా ఎవ్రీ వీక్ పూజలో ముడుపు అయితే పెట్టాల్సిందే.
ఎవరికైనా. అండ్ కొంతమంది కలసం పెట్టలేదు, మాకు లేదు అంటున్నారు. లేనప్పుడు పెట్టకూడదండి, అందులో డౌట్ ఏం లేదు. లేనప్పుడు పెట్టకూడదు, పెట్టి ఎందుకు రిస్క్ చేయడం. మాకు లేదు కలసం బెడ్, అందుకే నేను పెట్టలేదు. చాలామంది కలసం అయితే పెట్టుకుంటున్నారు, మాకు లేదు కాబట్టి నేను పెట్టలేదు. అండ్ ముడుపు అంటారా, ముడుపు ఎవరైనా సరే కట్టుకోవచ్చు. ముడుపు కట్టకపోతే పూజ చేయకూడదు అంటే అది మీ ఇష్టం. ముడుపు కట్టకపోతే పూజ ఎందుకు చేయకూడదు, చేయొచ్చు. కోరుకున్న ముడుపు కట్టుకుంటారు. ఆ ముడుపుని పెద్ద తిరుపతిలో ఇవ్వాలని చెప్పి అంటారు. సో ముడుపు కట్టిన తర్వాత మనం వారాలు అయిపోయిన తర్వాత అది పెద్ద తిరుపతిలో ఇచ్చేయాలి. అండ్ ఈ వారం వచ్చి నేను స్వామివారి ప్రసాదానికి గారెలు అయితే వేద్దామని చెప్పి పప్పు నానబెట్టాను. జస్ట్ కొంచెమేనండి, ఒక 7-8 గారెలు వస్తే చాలు అని చెప్పి కొంచెమే నానబెట్టాను. అండ్ ఆయిల్ కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఈ పప్పును మిక్సీ వేసేసుకొని గారెలకు అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. అండ్ మిక్సీ కూడా వేసేసుకున్నాను. జస్ట్ ఇలాగా మనకి కొంచెం మెత్తగా అయితే చాలు, మరీ మెత్తగా అవసరం లేదు, కచ్చాపచ్చా కొంచెం మెత్తగా అయితే చాలు. అండ్ గారెలు కూడా వేసేసుకున్నాను. ఇక్కడ ఏదో నాకు వచ్చినట్టు వేసాను, అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. నాన్ వెజ్ ఇలాంటివి వస్తాయి కానీ ఈ పిండి వంటలు ఇవన్నీ కొంచెం కష్టము. సో గారెలు కూడా వేసేసుకున్నాను. అండ్ నువ్వులుండలు చేస్తాం కదా, ఆ నువ్వులుండలు కూడా ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నువ్వులుండలు నేను నల్ల నువ్వులే తీసుకుంటాను కన్ఫామ్గా, తెల్ల నువ్వులు యూజ్ చేయను. నాకు నల్ల నువ్వులు నేను చదివాను, సో నల్ల నువ్వులతోనే చేస్తాను. అంటే తినడానికి ఉపయోగపడవు ఇవన్నీ, ఇంకా నేను ఆవుకు పెట్టేస్తాను, మనం తినడానికి కాదు కదా ఇవన్నీ చేసేది. సో అందుకని. అండ్ ఈసారి ఏంటంటే నేను పానకం చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ వీక్ నేను పానకం చేయను, బట్ ఈసారి నాకు పానకం చేయాలనిపించింది స్వామివారికి, ఇంకా అందుకని పానకం చేస్తున్నాను. ముందైతే కొంచెం బెల్లం తీసుకొని వాటర్లో కరిగించేసాను. ఇంకా తర్వాత ఒక 5 యాలకులు, ఒక 10 మిరియాలు తీసుకొని, 10 కన్నా కొంచెం ఎక్కువే మిరియాలు తీసుకొని వాటిని కూడా దంచేసుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా కరిగేలా మనం కలిపేసుకొని ఇందులో ఒక 3-4 తులసాకులు వేసేసుకొని మనకి స్వామివారి దగ్గర పెట్టేసుకుంటే మనకైతే పానకం రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చి నేను సలివిడి చేస్తున్నాను. ఈ పిండి వచ్చేమో అదేంటి పిండి ప్రమిదలకి, అదే దీపాలకి, పిండి దీపాలు కలుపుకుంటున్నా. అండ్ నేను వాటర్తోనే కలుపుతానండి. అట్టిపండు బెల్లం ఏమేను, ఎందుకంటే నాకు వాటితో అసలు రావట్లేదు సరిగ్గా, వాటర్తోనే చేసుకుంటున్నాను. తప్పేం లేదనిపించింది. మనకి దేంతో వస్తే దాంతోనే చేసుకోవచ్చు. అండ్ నేను స్వామివారికి ఇక్కడ వడపప్పు చలిమిడి కూడా సమర్పిస్తున్నాను. వడపప్పు చలివిడి ఆల్రెడీ చలివిడి ముందు క్లిప్లో చూశారు కదా, చేసుకున్నాను. అండ్ బెల్లం ముక్క పెట్టేస్తున్నాను. ఇంకా స్వామివారికి అన్నీ సమర్పించేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేయడమే. అండ్ నేను పిండి దీపాలు కూడా రెడీ చేసుకుంటాను, ముద్ద అయితే రెడీ చేసేసాను. ఇంకా దీపాలు రెడీ చేయాలి. దీపాలు రెడీ చేసేసి వాటికైతే నామాలు పెట్టేస్తే ఇంకా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయినట్టే. ఇంకా వాటిల్లో ఒత్తులు వేసేసి దీపారాధన చేసేస్తే ఇంకా పూజ స్టార్ట్ చేసేయడమే. కథ చదవడం మొత్తం నేనే చదువుతానండి. మొత్తం స్టార్టింగ్ అష్టోత్తరాలు ఉంటాయి కదా, అక్కడి నుంచి మొత్తం ఎండింగ్ గోవింద నామాల వరకు మొత్తం చదువుతాను. కథ మొత్తం నాకు కథే ఒక 1 అవర్ అలా పట్టిద్ది. 1 అవర్ 1 hour 15 minutes అలా పట్టిద్ది. కన్ఫామ్గా మొత్తం చదువుతాను, అస్సలు మిస్ చేయకుండా. ఎందుకో అంటే ఫస్ట్ వీక్ ఒక వీక్ వచ్చి నేను ఫోన్లో విన్నాను, ఇంకా అక్కడి నుంచి కన్ఫామ్గా నేనే చదువుకుంటాను. నాకు అదే మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో అందుకని నేనే కన్ఫామ్గా చదువుతాను. అండ్ ఇక్కడైతే పిండి దీపాలు చేసేస్తున్నాను. లాస్ట్ టైం పప్పు గుత్తి ఈసారి మజ్జిగ కవ్వం వాడుతున్నాను. చేత్తో వీటితో కొంచెము అంటే నూనె వేసే ఆ గ్యాప్ ఉంటుంది కదా, అది కొంచెం తక్కువ వస్తుంది. లేదంటే చేత్తో చేస్తుంటే అది ఎక్కువ వచ్చేస్తుంది. నూనె కూడా ఎక్కువ పూజ అయ్యేలోపు నాకు ఒక 4-5 times నూనె వేయాల్సి వస్తుంది. సో అది కొంచెం ఇబ్బందిగా ఉంది, ఊరికే నూనె అయిపోతుంది. ఇది ఒత్తుల వల్ల తెలియట్లా, పిండి ప్రమిదల వల్ల తెలియట్లా, పిండి వల్ల తెలియట్లా. సో అందుకని కొంచెం ఆ గ్యాప్ తగ్గిద్దాము అని చెప్పి ఇలాగా మజ్జిగ కవ్వం కానీ పప్పు గుత్తి కానీ ఇవి యూజ్ చేస్తాను. అండ్ ఇయర్ బడ్ లేదు, సో అందుకని తులసి కొమ్మని ఉంటుంది కదా కాడ, ఆ కాడని నేను ఇక్కడ నామాలు పడ్డానికి అయితే యూజ్ చేసినాను. బట్ బాగా యూజ్ అయింది, బాగా వచ్చాయి నామాలు కూడా. అండ్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఈ డబ్బానే కాదండి, అయిపోయింది కదా, అదే యూజ్ చేసినాను కూడా. ఇంకోటి ఉంది బట్ ఇందులో కొంచెం ఉంది కదా, అది యూజ్ చేసేద్దాం అని చెప్పి వేస్తున్నాను. అండ్ అయిపోయిన తర్వాత దీపాలు అండ్ నువ్వులుండలు ఇందా మిక్సీ పట్టేశాను కదా, సో నువ్వులుండలు అయితే చేసేసుకుంటున్నాను. చాలా కొంచెం చిన్నవే చేశానండి, ఎందుకంటే అవి తినేవైతే పోనీ మనం పెద్దవి చేసినా ఓకే, కానీ నేను ఆవుకు పెట్టేస్తాను కాబట్టి చిన్నవే చేసుకున్నాను. కొంచెమే నువ్వులు తీసుకొని కొంచెం బెల్లం తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లిప్లో చూపించాను ముందు ఎంతైతే నేను క్వాంటిటీ తీసుకున్నాను అని చెప్పి. సో వాటిని అయితే మంచిగా నేను నువ్వుల్ని
ఉండలు చేసేసుకొని 7 ఉండలు చేసుకొని స్వామివారికి అయితే సమర్పించేశాను. ఇంకా దీపారాధన చేసేసుకుంటే పూజ అయితే స్టార్ట్ చేసేవచ్చు. సో ఫస్ట్ అయితే ఇక్కడ నువ్వులుండలు అయితే చేసేసుకుంటున్నాను. అండ్ దీపారాధన కూడా నేను మొత్తం ఒకసారి చేస్తానండి. అండ్ పువ్వులతో కూడా అలంకరించుకుంటున్నాను. ఇంకా ఒత్తులు పెట్టాలి. అలా పని ఇదోటి అలాగ పూజ అంటేనే చాలా పని ఉంటుంది అసలు. సో నాకైతే అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈ పూజ చేసిన రోజు ఏంటంటే మార్నింగ్ క్యారేజెస్ కూడా ఆ రోజు ఉన్నాయి. టిఫిన్స్ కొంచెం చాలా హెక్టిక్ అయిపోయింది అసలు. ఆ రోజు హడావిడి అయిపోయింది. బట్ ఎలాగైనా సరే పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ దీపారాధన కూడా చేసేసుకున్నాను. దీపారాధన చేసిన తర్వాత అసలు ఎంత మంచి కళ వస్తుందో ఆ దీపాల వెలుగులకి చాలా బాగుంటారు స్వామివారు అయితే. చాలా మంచిగా అనిపిస్తుంది దీపారాధన చేసిన తర్వాత. అప్పటి వరకు నార్మల్గా ఉన్న స్వామి దీపారాధన చేసిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తారు. అండ్ అగరబత్తి కూడా వెలిగించేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము అని చెప్పి అనుకున్నాను. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఇది అయినప్పటికీ నాకు ఖచ్చితంగా 1 hour అయినా పట్టిద్ది. సో అందుకని పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. పమశ్రమస్తు జ్యేష్ఠరాజాం బ్రహ్మణం బ్రహ్మస్వప్స అన్వశ్రుతేతిభి సిద్ధ సాధనం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. దీపపు కుందుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపం బోధీపదేవిద్యం చూపవలను. ఓం ప్రాణాయ స్వాహ అపనాయ స్వాహ ఓం వ్యాన్యాయ స్వాహ ఓం ఉదనాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఓం పిదనామాపి ఉత్తరోషానం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ చమనీయం సమర్పయామి. తాంబూలం తమలపాకులు పోక చెక్కలు తాంబూలం దేవుని వద్ద ఉంచవలను. ఫూగిఫలై సకర్పూర రాగ్నవలీ దళైతుర ముక్తచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహత్యాం. శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూరం వెలిగించి దేవునికి చూపవలను. వేదాహమేతం పురుషాం మహంతం ఆదిత్యవర్ణం తమస్సు పారే సర్వాణి వర్ణినా విశిష్ట ధీరం నామాని కృత్యాభిధ తదస్తే నీరాజనం గృహదే మేదం పంచవర్తి సమన్వితం తేజోరసి యమాదత్త గృహానత్వం సురేశ్వరం. శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. కథ అయితే చాలా మంచిగా చదువుకున్నాను. మీకు కూడా వినిపిద్దామని నేను చదివిన కథని కొంచెం అయితే వీడియోలో పెట్టాను. సో వినండి. అండ్ కొబ్బరికాయ కూడా స్వామివారికి కొట్టేశాను. ఇంకా హారతి ఇచ్చేస్తే పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు ఈ వారం కూడా. అండ్ ఈవినింగ్ పూజ రెగ్యులర్గా ఎవ్రీ వీక్ చేస్తాము. బట్ మార్నింగ్ ఇదంతా కంప్లీట్ అయినప్పటికీ అసలు నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. మొత్తం పీస్ఫుల్గా అయిపోవాలి, ఏ ఇబ్బంది లేకుండా. సో ఈ వారం అయితే చాలా మంచిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్వామివారికి కూడా హారతి ఇచ్చేసి నీరాజనం అయితే తెలిపేశాను. చాలా మంచిగా పూజ అయితే అయిపోయింది. మొత్తం దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అని చెప్పి మొత్తం ఫుల్గా పూజ అయితే చాలా మంచిగా జరిగింది. చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది. మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ దీపాలు అసలు నిజంగా స్వామివారు చాలా అంటే చాలా బాగుంటారు. అండ్ మీరు ఎవరైనా చేయాలనుకుంటే కన్ఫామ్గా చెయ్యండి. అంటే మన కోరికలు తీరకపోయినా సరే కొంచెం మనకి పీస్ఫుల్గా ఉండిద్దని చెప్పి నాకైతే అనిపించింది. నేను చేసిన దగ్గర నుంచి నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. కోరిక విషయం పక్కన పెడితే ముందు మనకు కొంచెం మనశ్శాంతి అనేది ఉంటుంది. సో అందుకని నేనైతే ఎవ్రీ వీక్ తప్పకుండా అయితే చేసినాను. ఎంత బాగున్నారో చూడండి స్వామివారు అయితే. సో అలా ఈ వారం నా పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టేక్ కేర్. బాయ్ బాయ్.